ఇది ల్యాండ్ స్కాము పెద్ద ఎత్తున ఇచ్చి చేస్తున్నారు. రామాయపట్నం దగ్గర ఇండోసోల్కి కానీ, గ్రీన్కో కంపెనీకి కానీ, లేకపోతే షిరిడి సాయి కంపెనీ కానీ వేల ఎకరాలు ల్యాండ్ స్కాము బినామీ జగన్మోహన్ రెడ్డికి అన్నవాళ్ళు. అదే జగన్మోహన్ రెడ్డి బినామీకి మీరు ఎలా భూములు ఇస్తారని అడుగుతున్నాను. ఈ భూములు అందులో బలవంతంగా అందులో పోలీసులు అంత పెద్ద ఎత్తున ఉపయోగించి బీభత్సం చేసి ప్రజలను భయకంపితులు చేయాల్సిన అవసరం ఉంది. ఎవరి తరఫున ఎవరి కోసం మీరు ఈ నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి కోసం, లేకపోతే అదాని కోసం, లేకపోతే షిరిడి సాయి కోసం, లేకపోతే మోడీని సంతృప్తి పరచడానికి? ఏమిటి నిర్బంధం? అందుకని ఈ తీవ్రమైన నిర్బంధాన్ని మేము ఖండిస్తున్నాము. కలెక్టర్ ఇష్యూ చేసే నోటీసుని వెంటనే ఉపసంహరించుకోవాలి. బలవంత భూసేకరణ తగదు. ప్రజలు ఇస్తే తీసుకోండి, లేకపోతే లేదు. ఏమిటి అక్కడ? అంతగా కంపెనీకి అవసరమైతే వాళ్లే సేకరించుకుంటారు, రైతుల దగ్గర పోయి కొనుక్కుంటారు. మీకు అవసరం ఏంటని? ఇప్పటి వరకు సేకరించిన భూములు ఎక్కడైనా పరిశ్రమలు పెట్టారా? ఎవరికైనా ఉద్యోగాలు ఇచ్చారా? ఎక్కడో ఉన్న బీపీసీఎల్ అంతకుముందు విశాఖపట్నం అన్నారు, ఆ తర్వాత కాకినాడ అన్నారు. అనకాపల్లి లేదు, విశాఖపట్నం లేదు, కాకినాడ లేదు, ఇప్పుడు పోయి రామాపట్నం అన్నారు, రేపు పొద్దున దొగరాజపట్నం అంటారేమో. అంటే ఎక్కడ భూములు ఖాళీ ఉంటే అక్కడ ఇవ్వటం మీ పని. ఇంతవరకు ఎందుకు పెట్టలేదు? ఇండోసోల్ కంపెనీ కావచ్చు, షిరిడి సాయి కంపెనీ కావచ్చు, వాళ్ళు భూములు ఇచ్చిన చోట పెట్టారు ఎక్కడన్నా? మీకు వాళ్ళకున్న పవిత్ర బంధం ఏమిటో కూడా చెప్పండి. లేకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా వారదా ఈ కంపెనీ? ఇద్దరికి మధ్య బ్రిడ్జినా?